జై తెలంగాణ. ఏదైతే నిన్న రాత్రి కొన్ని గర్భిణీ స్త్రీలకి చైర్ల మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న దృశ్యాలు చూసి కవితక్క గారు వెంటనే స్పందించి మహిళా విభాగం తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగాన్ని వెంటనే వెళ్ళి ఇక్కడున్న పేషెంట్ల యొక్క సమస్యలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళా విభాగం అంతా వచ్చి ఈ నీలోఫర్ హాస్పిటల్ని విజిట్ చేసి ఇక్కడున్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడున్న పేషెంట్లకు సంబంధించిన అటెండర్లు ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే కళ్ళల నుండి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క పేషెంట్ని, గర్భిణీ స్త్రీలని ఎవరైతే డెలివరీకి వచ్చిండ్రో వాళ్ళని ఒక్క ముగ్గురు పేషెంట్లకు కలిపి ఒక్క బెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడున్న చుట్టూ కనీసము ఒక పేషెంట్ దగ్గర ఒక్క అటెండర్ని కూడా ఉంచే పరిస్థితి లేదు. ఇక్కడ అటెండర్లు కూడా ఉండొద్దు అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు నిర్దాక్షిణంగా గెంటేస్తున్నారు అని చెప్పేసి ఒక ముసలైన కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మా బిడ్డ బాధ మాకు కదమ్మా తెలిసేది. డాక్టర్లు వచ్చినప్పుడు మా బిడ్డ బాధ మేము చెప్పుకుంటాం, మమ్మల్ని పంపించండి అంటే మమ్మల్ని అలో చేస్తలేరు అన్న పరిస్థితి. ఇక్కడ మేము ఏదైతే మహిళలం ఏదైతే ఉన్నామో వెళ్ళి కనీసము చూద్దాము, అక్కడున్న పరిస్థితి తెలుసుకుందాము అని అంటే అక్కడున్న సెక్యూరిటీ, ఐడి కార్డు కూడా లేని సెక్యూరిటీ మా మహిళల మీద కూడా దౌర్జన్యంగా గెంటేస్తూ మా కెమెరాని కూడా మా ఏదైతే మాది మైక్ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేసి దౌర్జన్యం చేసి వెళ్ళొద్దు అంటున్నారు. నిజంగా కూడా ప్రభుత్వము, నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇక్కడున్న పేషెంట్లకు మీరు కనుక కల్పిస్తూ ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? మహిళలమే కదా, మేము వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు, అక్కడున్న ఫెసిలిటీ సౌకర్యాలను చూస్తామంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము ఈరోజు తెలంగాణ రక్షణ సేన తరపున, కవితక్క గారి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ 15 రోజుల కిందట డెలివరీ అయిన మౌనిక అనే పేషెంట్, మోతీనగర్ నుండి వచ్చిన పేషెంట్ ఈ రోజు 15 రోజుల తర్వాత తన కుట్లు ఊడిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అంటే ఎంత నిర్లక్ష్యం! స్కానింగ్ చేయించాల్సిన పేషెంట్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. అంటే ఆపరేషన్ అయిన పేషెంట్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి ఎట్లాంటి సౌకర్యాలు లేవు అని కనీసము వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కూడా చూడనిస్తలేరు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మహిళా మంత్రులు కానీ స్పందించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. లేదంటే తెలంగాణ రక్షణ సేన రానున్న రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం కానివ్వండి, ధర్నా కానీ చేసి మీ మెడలు వంచి ఇక్కడ సౌకర్యాలు తెప్పిస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కవితమ్మ.